గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూశాకే పెట్టుబడులు పెట్టండి. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్‌పోర్ట్‌ల ఏపీకి బలం. దేశానికి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడుల్లో 25% మహారాష్ట్రానికే. ఏపీలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్ ఇన్ఫ్రా, లాజిస్టిక్స్ తయారీ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులకు అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పరిశ్రమలకు అనుకూలంగా మలుస్తున్నామని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూశాక పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్ట్ల రాష్ట్రానికి బలమని ఉద్ఘాటించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్ఫాస్ట్ సెషన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అంశం మీద చంద్రబాబు ప్రసంగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు జగన్ చెప్పింది అదే, మనకి సిటీ సెంట్రిక్ కాదు, మనదంతా తీర ప్రాంతం, దాని ఆధారంగానే అసలు పోర్టుల వ్యవహారం ప్రారంభించింది అతనే. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు అదంతా కూడా ఇప్పుడు అదే రూట్లోకి వచ్చారు. మా దగ్గర అమరావతి ఉంది, వచ్చేయండి మీరు పెట్టుబడులు అని కాకుండా, మా దగ్గర సాగర్ తీరం ఉంది, పెట్టుబడులు రండి, పోర్టులు ఉన్నాయి, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రండి అనేటటువంటిది జగన్ నాటి నినాదం. ఇవాళ చంద్రబాబు గారి నోటి వెంట వచ్చింది. ఆనాడు దాన్ని తప్పుపట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు దాన్ని పొగుడుతారు, సమర్థిస్తారు. కాబట్టి బాబు గారి నోట్లోంచి వచ్చింది కాబట్టి. పోతే ట్రంప్ కల్లోలం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. యూరప్పై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు, నేతల ప్రైవేట్ సందేశాలను బయటపెట్టిన డొనాల్డ్, ఫ్రాన్స్పై 200% సుంకాల హెచ్చరిక, G7 భేటీకి మేక్రాన్ పిలుపు, కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, మన దేశంలో 9.86 లక్షల కోట్ల సంపద ఆవిరి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపాలకు కల్లోలం సృష్టిస్తున్నారు. గ్రీన్లాండ్కి మద్దతుగా నిలుస్తున్న దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతున్నారు. ఐరోపా నేతలు ప్రైవేట్ సంభాషణలను బయటపెడుతున్నారు. ఫ్రాన్స్పై ఏకంగా 200% సుంకాలు విధిస్తానని బెదిరించారు. చాగోస్ని మారిషస్కి అప్పగించాలని బ్రిటన్ గత ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. వీటి మీద ఐరోపా దేశాలు కూడా ధీటుగానే స్పందిస్తున్నాయి. ప్రతి సుంకాలను ప్రకటిస్తామని హెచ్చరించాయి. EU, అమెరికాల వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని తేల్చి చెప్పాయి. G7 భేటీకి సిద్ధమని ఫ్రాన్స్ ప్రకటించింది. ఐరోపా, అమెరికా దౌత్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. మన దేశంలోని BSE, NSE నేల చూపులు చూశాయి. దాదాపుగా 9.86 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివేక హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా కాదా, ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పండి. ఇప్పటి వరకు మీరు అస్పష్టంగా మాట్లాడమే సమస్య. CBIని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ MM సుందరేష్ వ్యాఖ్య. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించాలక్కర్లేదన్నది CBI స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో CBI ఎప్పుడు అస్పష్టంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించి ఇప్పటికైనా స్పష్టంగా ఏం కావాలో చెప్తే దాని ప్రకారం తాము ముందుకెళ్తామని స్పష్టం చేసింది. ఏ విషయం 2 వారాల్లో చెప్పాలని జస్టిస్ MM సుందరేష్, జస్టిస్ NK సింగిల్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో విస్తృత కుట్రకోణం వెలికి తీసే వరకు దర్యాప్తు జరిపేలా CBIని ఆదేశించాలని కోరిన CBI ప్రత్యేక న్యాయస్థానం కేవలం కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అనే ఇద్దరి పాత్రపైన దర్యాప్తుకు అనుమతిస్తూ డిసెంబర్ 10న వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సునీత నర్రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్య కాలీన దరఖాస్తు పైన విచారణ సందర్భంగా ధర్మాసనం CBIకి ఆదేశాలు ఇచ్చింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే నితిన్ నబీన్ నాకు బాస్ అంటూ, పార్టీలో నేను ఒక కార్యకర్తను, తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం, ఓటమిని సమీక్షించుకునే ధైర్యం కాంగ్రెస్కి లేదు. నూతన కమల దళపతి బాధ్యతల స్వీకరణలో మోడీ, పార్టీకి సంబంధించిన విషయాల్లో తాను ఒక కార్యకర్తను మాత్రమే, తనకు బాస్ నితిన్ నబీన్ అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కార్యకర్తగా పార్టీలో నా పనితీరుకి నివేదికను కొత్త అధ్యక్షుడికి ఇస్తున్నా. నా CR పనితీరుపై రహస్య నివేదికను ఇప్పుడు ఆయన రాస్తారు. ఆయన మార్గదర్శనం కోసం నిరీక్షిస్తున్నా. బీజేపీతో పాటు NDA పక్షాలన్నింటి సమన్వయ బాధ్యత ఆయనదే అని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక 45 నితిన్ నబీన్ మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 24న విశాఖ ఉత్సవ ప్రారంభం, 20 ప్రధాన కేంద్రాల్లో నిర్వహణ, పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం. ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని చాటి చెప్పేలా ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రుల బృందం తెలిపింది. సాగర్ నుంచి శిఖరం వరకు అనే నినాదంతో నిర్వహించే ఉత్సవ ఏర్పాట్ల మంగళవారం విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం సమీక్షించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే శ్రీశైలం మరమ్మతులపై కదలిక, సాంకేతిక నిపుణుల గ్రూపు ఏర్పాటు, NDSA సిఫార్సుల నేపథ్యంలో CWC నిర్ణయం. తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేల కదలిక మొదలైంది. 6 ఏళ్లుగా నిపుణుల కమిటీలు చేసిన సిఫార్సులు కాగితాలకే పరిమితంగా గత ఏడాది మే నెలలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫార్సులు ఆంధ్రప్రదేశ్ జనరల్ శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇందులో CWC, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సంస్థలకు చెందిన వాళ్ళు సహా 2 రాష్ట్రాల ఇంజనీర్లు, కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారులు సభ్యులుగా ఉంటారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పైకి పసిడి అంటూ 10 గ్రాములు 1,50,000 రూపాయలకి పైగా బంగారం, వెండి ధర మంగళవారం మరింత పెరిగాయి. మేలిమి 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర తొలిసారిగా
లక్షన్నర అధిగమించింది. గ్రీన్లాండ్ స్వాధీనానికి గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై ఫ్రాన్స్పై భారీ సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా వాణిజ్యోద్ధ భయాలు పెరిగాయి. ఫలితంగా సురక్షితమని భావించే పసిడి వెండిపై పెట్టుబడులు మరింత పెరిగాయి. అంతర్జాతీయ విఫణంలో ఔన్స్ బంగారం ధర మంగళవారం $85 పెరిగి $4,723 చేరింది. హైదరాబాద్ బులియన్ విఫణంలో రాత్రి 11:55 గంటలకు 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,52,800 వద్ద, కిలో వెండి ధర 3,16,000 వద్ద స్థిరపడ్డాయన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీశైలం మరమ్మతులపై కదలిక, సాంకేతిక నిపుణుల గ్రూపుల ఏర్పాటు అన్నటువంటి ప్రధానంగా హైలైట్ చేసి తెలుగు రాష్ట్రాల కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు పంచిపూలతో పాటు డ్యామ్కు చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేల కదలిక మొదలైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఉగాది నుంచి పచ్చదనం ప్రాజెక్టు అన్ని శాఖలు కార్యాచరణ సిద్ధం చేయాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీనివాసుడి సన్నిధే పరిణయ వేదిక అంటూ తిరుమలలో 10 ఏళ్లలో ఒక్కటైన 26,777 జంటలు వివాహానంతరం స్వామివారి దర్శనం, రిజిస్ట్రేషన్, నిత్య కళ్యాణం, పచ్చతోరణంగా బాసిలే తిరుమల శ్రీనివాసుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలన్న కుతూహలంతో ఎందరో వధువురులు ఇక్కడ పెళ్లిపేటలపైకి ఎక్కుతున్నారు. పాప వినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం గత 10 ఏళ్లుగా సామాన్యుల పెళ్లిళ్ళకి ఏర్పాటు చేస్తుంది. సీజన్ బట్టి ఇక్కడ డిమాండ్ ఉంటుంది. 2016 ఏప్రిల్ నుంచి గత ఏడాది డిసెంబర్ వరకు 26,777 జంటలు ఈ వేదికగా ఒక్కటయ్యాయి. ఇక్కడ వివాహం చేసుకునే వధువురులకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శన భాగ్యాన్ని సులువుగా కల్పిస్తోంది. నూతన దంపతులు తల్లిదండ్రులతో కలిపి మొత్తం 6గురికి ఏటీసీ వద్దన ఉన్నటువంటి క్యూ లైన్ మీదుగా ప్రత్యేక ప్రవేశ దర్శన మార్గంలో $300 దాంట్లో ఉచితంగా అనుమతిస్తుంది. దర్శనానంతరం వివాహ రిసిప్ట్లో పేర్కొన్న వారి సంఖ్యను బట్టి ఉచితంగా లడ్డూలు ఇస్తుంది. వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కళ్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసింది. ఇందుకోసం వధువరులు తమ వయసు ధృవపత్రాలు, నివాస వివరాలు, వివాహ ఫోటో, పెళ్లి పత్రిక, కళ్యాణ మండపం రసీదుతో పాటు అన్మ్యారీడ్ సర్టిఫికెట్ సమర్పించాలి. తిరుమలలో వివాహం చేసుకునేందుకు హిందువులై ఉండాలి. వధువుకు 18, వరుడికి 21 ఏళ్ళు నిండి ఉండాలి. రెండో పెళ్లి, పెద్దల సమ్మతి లేని వివాహాలను అనుమతించరు. వివాహానికి వధువరుల తల్లిదండ్రులు రాలేని పక్షంలో తగిన కారణాలతో లేఖలు సమర్పించాలి. తల్లిదండ్రులు లేని వారు సంరక్షకులు సమ్మతి పత్రం సమర్పించాలి, అందివ్వాలన్నటువంటిది హైలైట్ చేశారు. వాస్తవంగా ఇది 2006-7 సంవత్సరంలో వచ్చింది. 16 అని రాశారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఇండ్ల దగ్గరకు వచ్చి మన ఏరియాలో కళ్యాణాలు చేసేవాళ్ళు. అప్పట్లో నేనే వార్త రాసుకొచ్చాను. ఇది దానికి కళ్యాణాలు కనుక లెక్కేసుకుంటే 10 మందికి మన ఏరియాలో పెళ్లి జరిగితే దానికి $2 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. వాళ్ళు వచ్చిన రావడాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి 20 లక్షలు ఖర్చు అయినట్టు అవుతుంది. అంతంత డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, అసలు కొండ మీదనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా అన్నటువంటిది నేను అప్పుడు ప్రస్తావించాను. అప్పుడు పెట్టుకొచ్చిన సిస్టాన్ని అదేదో 2016లో చంద్రబాబు గారు వచ్చాక పెట్టారన్నటువంటి కోణాల్లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అనమాట. లేకపోతే గ్యాప్ 2 ప్రధాన డ్యామ్ ఆకృతులపై విదేశీ నిపుణుల చర్చలు. పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులను పర్యవేక్షించిన బృందం. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనులపై విదేశీ నిపుణుల బృందం మంగళవారం సమగ్రంగా చర్చింది. ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుకతో నిండిన ప్రాంతం, బంకమట్టితో నిండిన ప్రదేశాలు, డయాఫ్రమ్ వాళ్ళకి అటు ఇటు ఉన్నాయి. ఇసుక నిండి ఉన్న ప్రాంతంలో ఇప్పటి వరకు 23.32 మీటర్ల వరకు ప్రధాన డ్యాం నిర్మించుకునేందుకు అవసరమైన ఆకృతులను కేంద్ర జల సంఘం ఆమోదం లభించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మీపైన నిఘా ఉంచారు తెలుసా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు దాదాపు 7.5 గంటల పాటు కొనసాగిన విచారణ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం 7.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. పలు ప్రశ్నలకు ఆయన గుర్తు లేదు, తెలియదు, నేను నమ్మను లాంటి సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది. ఈ కేసులో విచారణకు రావాలంటూ సిట్ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో హరీష్ రావు మంగళవారం 11 గంటల సమయంలో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత తన కేసులో ఇరికించే ప్రయత్నం చేయొద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్తాను హరీష్ రావు సిట్లోని 3 అధికారులను ఉద్దేశించి అన్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు 2018 శాసనసభ ఎన్నికల అనంతరం మీతో పాటు అప్పటి బీఆర్ఎస్ మరో సీనియర్ నేత ఫోన్లపై ఏడాది పాటు నిఘా ఉంచిన విషయం మీకు తెలుసా అని సిట్ అధికారులు ప్రశ్నించారు. దీనికి నేను నమ్మనని హరీష్ రావు చెప్పినట్టు తెలిసింది. అందుకు సంబంధించి కొన్ని ఆధారాలను అధికారులు ఆయన ముందుగా అవి నకిలీవై ఉంటాయని అన్నట్టు సమాచారం. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు నిందితులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులతో శ్రవణ్ రావుకు మధ్య జరిగిన సంభాషణలు, లావాదేవీల గురించి సిట్ అధికారులు ప్రశ్నలు అడిగారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులకు శ్రవణ్ రావుని ఎందుకు పరిచయం చేయించాల్సి వచ్చిందో అనే కోణంలో ప్రశ్నించారు. శ్రవణ్ రావు 2023 అక్టోబర్లో తన మీడియా సంస్థ చేయించిన సర్వేలో బీఆర్ఎస్కి 40 సీట్లు దాటడం లేదని నిఘా విభాగం సర్వేలో మాత్రం మరోసారి అధికారంలోకి వస్తుండటంతో అంశంపై చర్చించేందుకు వాళ్ళ మధ్య సమావేశం ఏర్పాటు చేయించాలని హరీష్ రావు చెప్పినట్టు తెలిసింది. అందుకు సంబంధించి జిల్లాలో ప్రత్యర్థి పార్టీల నేతలపై నిఘా ఉంచాలని మీరు ఆదేశించలేదా అని అధికారులు ప్రశ్నిస్తే అట్లాంటిదేమీ లేదని చెప్పినట్టు సమాచారం. అయితే 2023 నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందు రోజు వరకు శ్రవణ్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు ట్యాప్ చేయించడానికి కారణం ఏంటని అడిగితే హరీష్ రావు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. హరీష్ రావు విచారణ సుమారు 7.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ కేసులో హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే ఒరిస్సా ఆంధ్ర సరిహద్దుల్లో యథేచ్ఛగా పశువుల తరలింపు, తాళతో ఒకదానిపై మరొకటి కట్టేసి ఊపిరాడక మృతి చెందిన గోవు అడ్డుకున్న మహిళను వాహనంతో ఢీకొట్టే ప్రయత్నం అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. ఒడిశా ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుంచి పశువుల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఒడిశా పెతాతోలి నుంచి గోవులు మంగళవారం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళను ఢీకొట్టే ప్రయత్నం జరిగింది. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న సమాచారం పెతాలోకి చెందిన వసంతి స్థానికులు కొందరు పురుషోత్తంపురం ఎల్సీ గేట్ వద్ద 3 వాహనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 2 వాహనాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్న అతి వేగంతో వసంతిపైకి రావడం తాము తప్పించుకున్నారు. తర్వాత మరో వాహనాన్ని అడ్డుకోగా వాహనదారులు తాళం తీసుకుని పారిపోయడం. స్థానికుల సాయంతో పశువుల వాహనాన్ని గ్రామీణ పోలీస్ స్టేషన్కి అప్పగించారు. అందులో 18 పశువులు ఉన్నాయి. వాటిని మెడకు తాళ్లతో గట్టిగా ఒకదానిపై ఒకటి కట్టేయడంతో ఊపిరాడక ఒక పశువు మృతి చెందింది. మిగిలిన 17 సొమ్మసిలిపోగా వాటిని కిందకి దింపి వైద్యం చేయించారు. అనంతరం వాటిని పోలీసుల అనుమతితో ఒరిస్సాలను దిగపొండి గోశాలకు తరలించారు. దీని మీద గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి కేకే లైన్ పాయే అంటూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టని చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన కేకే లైన్ లేకుండా విశాఖపట్నం రైల్వే జోన్ ఒడిశా ప్రయోజనాలకే పట్టం కట్టిన కేంద్రం విశాఖ రైల్వే జోన్ స్వరూపాన్ని ఖరారు చేసిన రైల్వే బోర్డు అరకుతో పాటు అత్యధిక ఆదాయం ఇచ్చే కేకే లైన్ను కోల్పోయిన విశాఖ జోన్ ప్రజా సంఘాలు రైల్వే యూనియన్ల విజ్ఞప్తిని పెడచెవిని పెట్టిన వైనం కూటమి ప్రజాప్రతినిధుల కేంద్ర మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి అన్యాయం తద్వారా ఆర్థిక స్వయం సమృద్ధి సాధించడం సాధ్యం కాదని సర్వత్రా ఆందోళన విశాఖపట్నం రైల్వే జోన్ అభివృద్ధికి పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీలో చక్రం తిప్పుతున్నామంటే ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల సాధనలో మరోసారి చేతులెత్తేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ప్రాజెక్టుల సాధనలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్ర ప్రజలు దీర్ఘకాలిక డిమాండ్ విభజన చట్టం హామీ కూడా ఆయన విశాఖ రైల్వే జోన్ అందుకు తాజా తర్కాణం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రాహుల్తో బాబు రాజకీయం అంటూ టీడీపీని దెబ్బతీసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్తో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందంటున్న రాజకీయ వర్గాలు. చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఆపించానని గతంలో రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి లేకుండా రేవంత్ అలా మాట్లాడడం సాధ్యం కాదంటున్న విశ్లేషకులు. చంద్రబాబు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కాంగ్రెస్తో రహస్య కాపురం ఏంటని బీజేపీ వర్గాల ఆగ్రహం. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా మాట్లాడే రాహుల్ ఏపీ గురించి కనీసం ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విస్మయం. చంద్రబాబుతో కాంగ్రెస్ రహస్య ఒప్పందాలకు ఇదే నిదర్శనం అంటున్న రాజకీయ వర్గాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సునీత పిటిషన్పై సుప్రీం సీరియస్ అంటూ 2వ కోణాన్ని వీళ్ళు హైలైట్ చేశారు. వివేకాచి కేసులో మేము మినీ ట్రయల్ నిర్వహించడం ప్రత్యన్నాంశానికి దర్యాప్తు కోరతారా భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుతూ పోతే హైకోర్టుకి పంపాల్సి వస్తుంది. నిందితులకు హక్కులు ఉంటాయి కదా. గోడ మీద పిల్లివాటంలో సిబిఐ తీరు పిటిషనర్ కోరినట్టు కాదు మీరేం చేయాలనుకుంటున్నారు చెప్పండి. అంతేగాని కోర్టు భుజం మీద తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకుంటే కేసు క్లోజ్ చేయండి. స్పష్టమైన వైఖరితో రండి. దీని మీద 5ని తేల్చేస్తామని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ప్రక్రియను మరింత జాప్యం చేశారని నర్రెడ్డి సునీత్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే విచారణ పూర్తయిన అంశాలను మళ్లీ తిరగదోడుతూ కాలయాపన చేయడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి దర్యాప్తుకు సంబంధించి కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో మినీ ట్రయల్ సమాంతర విచారణ నిర్వహించలేమని పిటిషనర్ కోరినట్టుగా ప్రత్యామ్నాంశానికి మళ్లీ విచారణకు ఆదేశిస్తూ పోతే కేసు కొలికి రావడానికి మరో 10 ఏళ్లు పడుతుందని న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేష్ జస్టిస్ వెంకటేశ్వర సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. సునీత్ తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ రౌద్ర వాదనలు వినిపిస్తూ కింది కోర్టు తమ అభ్యర్థులను పక్కన పెట్టిందంటూ ఛార్జ్షీట్లోని అంశాలను ఒక్కొక్కటిగా చదివే యత్నం చేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ సుందరేష్ కలుగు చేసుకుని ఇవన్నీ ట్రయల్ కోర్టు చూసుకోవాల్సిన అంశాలు. మీరు ఇక్కడ మినీ ట్రయల్ నడపాలనుకుంటున్నారు. ప్రతి అంశాన్ని భూతద్దంలో చూపిస్తూ మళ్ళీ దర్యాప్తు కోరుకుంటూ పోతే మేము హైకోర్టుకు పంపాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ కింది కోర్టుకు వెళ్ళేసరికి మరో 10 ఏళ్లు పడుతుంది. ఈలోపు ట్రయల్ ముగిదు. నిందితులకు హక్కులు ఉంటాయి కదా అని ఘాటుగా ప్రశ్నించారు. ఇదే సమయంలో సిబిఐ తీరును కూడా ధర్మాసనం తప్పుపట్టింది. పిటిషనర్ అడిగారు కదా అని పెద్దానికి తొలగడం సరికాదని తో పలికింది. దర్యాప్తు సంస్థగా మీ వైఖరి ఏంటి? మీకు దర్యాప్తు అవసరం అనిపిస్తుందా లేదా? ఎప్పటికే చేసిన దర్యాప్తు సంతృప్తి చెందారా? ఏదో ఒక స్టాండ్ తీసుకోండి. అంతేగాని కోర్టు ఆదేశిస్తే చేస్తామంటూ గోడ మీద పిల్లివాటంగా వ్యవహరించొద్దు. ఒకవేళ నిజంగానే దర్యాప్తులో లోపాలు ఉన్నాయని భావిస్తే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పండి. పిటిషనర్ కోరిన మేరకు కాకుండా సాక్ష్యాధారాల మేరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు చెప్పండి. అంతేగాని కోర్టు భుజంపై తుపాకీ పెట్టి కాల్చొద్దు. విచారణ అవసరం లేదనుకో కేసు క్లోజ్ చేయడం సిబిఐ ధర్మాసనం గట్టిగా మందలించింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం హత్య జరిగిన రోజు మార్చి 15, 2019 అర్ధరాత్రి సమయంలో కిరణ్ యాదవ్ A2 సోదరుడు అరుణ్ రెడ్డి A1 బంధువు మధ్య మెసేజ్ల మార్పిడిపై మాత్రమే తదుపరి దర్యాప్తు సెషన్స్ కోర్టు అనుమతించిందని గుర్తు చేసింది. ఆ ఒక్క అంశం మినహా మిగిలిన వాటిపై దర్యాప్తు అవసరం లేదని కింద కోర్టు స్పష్టంగా చెప్పినప్పుడు మళ్లీ అదే అంశాలను సుప్రీంకోర్టులో ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రతివాదులతో సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ తాము విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ పిటిషనర్లు ఉద్దేశపూర్వకంగా దర్యాప్తు పేరుతో కేసును సాగదీస్తున్నారని కోర్టుకు విన్నవించారు. స్పీడ్ ట్రయల్ తమ హక్కు అని, ఏళ్ల తరబడి కేసును సాగదీయడం వల్ల తమకు అన్యాయం జరుగుతోందన్నారు. దీని మీద స్పందించిన ధర్మాసనం కేసునికి లాజికల్ ఎండ్కి తార్కిక ముగింపుకు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. విచారణ నిరవధికంగా సాగదీస్తూ పోతే నిందితుల హక్కులకు భంగం వాటిల్తుందని పరోక్షంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తు అవసరమా లేదనే దానిపై స్పష్టమైన వైఖరితో రావాలని సిబిఐని ఆదేశిస్తూ విచారణ ఫిబ్రవరి 5వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ రోజుతో ఈ అంశంపై ఒక స్పష్టతనిస్తామని పేర్కొంది. దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో పిటిషనర్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే మల్లయ్య కొండపై మైనింగ్ బాబుల కన్ను అంటూ
కాంపోజిట్ లైసెన్స్ మంజూరు కంపెనీలకు ఆహ్వానిస్తూ రహస్యంగా టెండర్లు 16ను గుట్టుగా ముగిసిన టెండర్ల ప్రక్రియ భక్తుల మనోభావాలతో చంద్రబాబు సర్కార్ చెలగాటం 2006 నుంచి వ్యతిరేకిస్తున్న శివభక్తులు ఇక్కడ మైనింగ్ జరగనివ్వబోమని బోనని 2009లో చంద్రబాబు ప్రకటన. ఇప్పుడు వేల కోట్ల విలువైన ఖనిజంపై కన్ను. అన్నమయ్య జిల్లా తంబళపల్లిలోని ప్రఖ్యాత మల్లయ్య కొండలు ఐరన్ ఓర్ పేరుతో కొలగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పథకం వేసింది. వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని దోచుకునేందుకు రహస్యంగా పావులు కదిపింది. ముందుగా కాంపోజిట్ లైసెన్స్కి అత్యంత రహస్యంగా టెండర్లు పిలిచింది. ఆ తర్వాత మైనింగ్ అనుమతించాలనేది ప్రభుత్వ వ్యూహం అని సమాచారం. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ చర్యపై శివభక్తుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మల్లయ్య కొండలో మైనింగ్ జరగనివ్వబోమని గతంలో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పి ఆ కొండపై ఉన్న మల్లికార్జున స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ సాధుకొండను తొలిచి అమ్ముకునేందుకు తన అనుగులు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తున్నప్పుడు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి చీచీ సాక్షి అంటూ యాక్షి అంటూ ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ బురద కథనం చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వేల కోట్లు వెనకేసుకుని స్వభజన పరినింద లక్ష్యంగా చేసుకుని అధికారానికి అవినీతికి పుట్టిన విషపుత్రిక సాక్షి. పేరుకి అది సాక్షి కానీ దాని తీరు యాక్షి. పేరుకి అది దినపత్రిక, నిజానికి అది జగన్ భజన పత్రిక. కుళ్ళు కుట్రలో కుతంత్రాలతో నిత్యం జనం మెదడులో బురద నింపేందుకు పెన్నులో సిరాబదులు విషం నింపుకుని రాసే కథనాలకు చిరునామా అలాంటి ఒక కథనాన్ని యాక్షి పత్రిక మంగళవారం ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ నిలువెల్ల విషం కక్కింది. నిజాలను నిస్సిగ్గుగా దాచేసింది. బాగా అలవాటైనటువంటి అబద్ధాలను ప్రొజెక్ట్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అబద్ధాలను వండి వార్చింది. భూ కేటాయింపుల తీరు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలం, కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు, ఆయా తేదీల అన్నంశాలను యాక్చి అబద్ధాలే తప్పుడు సమాచారం అందించి సొంత పాఠకులను పక్కదారి పట్టించింది. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు అంటూ సోమవారం సోషల్ మీడియాలో నీలివేషం జిమ్మారు. ఇక రోత పత్రిక మంగళవారం మరింత రోతగా వాంతి చేసుకుంది. ఆంధ్రజ్యోతిని అపఖ్యాతి పాలు చేయాలని ఆత్రంతో తానే బురదలో కూరుకుపోయింది. కూటమి సర్కార్ నిజంగానే ఆంధ్రజ్యోతికి భూమిని నజరానాగా ఇచ్చిందా? దీనిపై యాక్చి పత్రిక రాసింది ఏంటి? అసలు వాస్తవాలు ఏంటి? ఆంధ్రజ్యోతికి భూ నజరానా 15 కోట్ల విలువైన భూమి కేటాయింపు. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కొత్తగా భూ నజరానా ఇచ్చింది ఏమీ లేదు. 1986లోనే అంటే జగన్మోహన్ రెడ్డికి బడికి వెళ్లే వయసులో నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రజ్యోతికి విశాఖలో పరదేశీ పాలనలో 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. నాడు ఎకరం 10,000 చొప్పున మార్కెట్ విలువ చెల్లించాక భూమిని కేటాయించారు. అయితే ఆ తర్వాత క్రమంలో అదే భూమిలో 74 సెంట్లను జాతీయ రహదారి కోసం తీసేసుకున్నారు. ఆంధ్రజ్యోతికి మిగిలింది 76 సెంట్లు మాత్రమే. అది పత్రిక కార్యాలయ నిర్మాణ అవసరాలకు సరిపోయేంత విస్తీర్ణం కాదు. దీంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని హైవే విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తరణలో స్థలాన్ని కేటాయించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన నాటి ప్రభుత్వం 1986లో కేటాయించి హైవే కోసం తీసుకోక మిగిలిన 76 సెంట్లకు ఆనుకుని వెనక వైపున 50 సెంట్లు పక్కన 24 సెంట్లు కేటాయించింది. అది కూడా ఉచితంగా కాదు. ఆ రోజున్న మార్కెట్ విలువ మేరకు 50 లక్షలను ఆంధ్రజ్యోతికి చెల్లించింది. హైవే బఫర్ జోన్ కోసం కోల్పోయిన భూమికి బదులుగా ఇస్తున్న భూమి కాబట్టి కొత్తగా ధర చెల్లించాల్సిన అవసరం లేదని వాదించే అవకాశం ఉన్న ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 లక్షలు చెల్లించింది. పైగా రాష్ట్రంలో మీడియా సంస్థలు, కంపెనీలు, సంస్థలకు సంబంధించి 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు విధానం రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. ఇది అసలు విషయం. వెరసి ఆంధ్రజ్యోతి కూటమి సర్కార్ నజరానా ఇవ్వడం నిజం కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్లో ఉన్న ఒక అంశాన్ని పరిష్కరించడమే ఇప్పుడు జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆంధ్రజ్యోతి అంటే జగన్కు విద్వేషం, రాజకీయంగా భజన చేయలేదన్న కోపం. అందుకే 2019లో అధికారంలోకి రాగానే విశాఖలోని ఆంధ్రజ్యోతి భూమిపై కన్నేశారు. భూమిని తీసుకున్న తర్వాత 3 ఏళ్లలోగా భవనం నిర్మించలేదు కాబట్టి దాని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇప్పించారు. నిజానికి ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ 2017లో ఇచ్చిన జీవో 251 ప్రకారం 3 ఏళ్ల కాల పరిమితికి పూర్తవలేదు. అప్పటికి తమకు ఇచ్చిన భూమిలో ఉన్న కొండలు గుట్టలను తొలగించే పనులు అందరూ చాలా వరకు పనులు పూర్తి చేసింది. అయినా సరే నాటి జగన్ ప్రభుత్వం కక్ష కొద్దీ నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2019 అక్టోబర్లో ఆంధ్రజ్యోతి సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విషయంలో చట్ట ప్రకారమే నడుచుకోవాలని జగన్ సర్కార్ న్యాయస్థానం ఆదేశించింది. అయినా నాటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. భూ కేటాయింపు నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయంటూ రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ 24R3 ప్రకారం ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని మరోసారి 2019 నవంబర్ 25 నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం అంటూ 2020 జనవరి 30వ జీవో 21 జారీ చేసి ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూములు నాటి జగన్ సర్కార్ స్వాధీనం చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి హైకోర్టులో సవాల్ చేసింది. నాటి ఉత్తర్వులు పక్కన పెడుతూ 2024 నవంబర్లో తుది తీర్పు వెలువడింది అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇక్కడే అసలు నిజం బయటపడిపోతుంది కదా. ఎన్టీ రామారావు టైంలో ఇచ్చారు, తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. ఇది ఎప్పుడు ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళు? ఎన్టీఆర్ హయాంలో మొట్టమొదటి 1986లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చారు అన్నట్టు. 1983లో ఎన్టీ రామారావు రెండోసారి వచ్చినప్పుడు ఇచ్చారు. అప్పుడు ఈయన అసలు ఆ పేపర్కి హెడ్గా అదే. అప్పుడున్న పేపర్ ఓనర్ ఎవరు? ఆయనకి చెందుద్దా, ఈయనకి చెందుద్దా? అంటే ఈయన ఆంధ్రజ్యోతిని మొత్తం సమూలంగా హక్కులతో సహా తీసుకున్నారు, కరెక్టే. ఆ రోజున ఆయన కొన్న రోజు కొన్నది వర్తిస్తుంది కానీ అంతకుముందుది ఎవరికి వర్తిస్తుంది? అంతకుముందుది అసలు యజమాని అయినటువంటి జగదీష్ ప్రసాద్కి కదా వర్తించేది. అంటే అందుకని ఇవ్వలేదు.
అలా కాకపోయి ఉంటే చంద్రబాబు ఇచ్చి ఉండేవాడు కదా. 95 నుంచి చంద్రబాబే కదా అధికారంలో ఉంది. 14 సంవత్సరాలు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు కాలేదు? ఇప్పుడు ఎందుకు అయింది? భూమి 86లో కేటాయించింది ఎవరికి? ఆంధ్రజ్యోతి యాజమాన్యం. అప్పుడున్నటువంటి ప్రసాద్ గారికి, వాళ్ళ అబ్బాయి జగదీష్ ప్రసాద్కి. అది కదా అసలు విషయం. ఇక్కడ వాళ్ళు యాక్ట్ సీనే, వీళ్ళు యాక్ట్ 2. అసలు విషయం అది. ఇప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు అందులో, అప్పటి దానికి సంబంధించినటువంటిది ఇప్పటిది. అది అసలు విషయం. చాలా తెలివిగా దారి మళ్ళించారు. అంటే సాధారణ పబ్లిక్ ఇంత అవగాహన ఉంటుంది, ఇంత డెప్త్ అవగాహన ఉంటుందా? ఆంధ్రజ్యోతిని రాధాకృష్ణ తీసుకుంది ఎప్పుడు? చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారిని దించేసేసి ఆ రోజున కోర్టులో ఈ చంద్రబాబు గారికి అనుకూలంగా తీర్పు రావడానికి సహకరించినందుకు గాను ఆ తర్వాతన చంద్రబాబు గారు ఇచ్చిన నజరానా అనడానికి కూడా లేదు. ఆ తర్వాత ఆయనకు ఒక పవర్ ప్లాంట్ చంద్రబాబు గారు నజరానాకి ఇచ్చారు. ఆ టైంలో జరిగినటువంటిది ఏంటి? రాధాకృష్ణ గారు ఆ తర్వాత ఆంధ్రజ్యోతి మూతపడిపోయింది 2000 సంవత్సరంలో. మూతపడిపోయే నాటికి యజమాని ఎవరు? రాధాకృష్ణ కాదే, అప్పుడు ఉన్నటువంటి యజమాని జగదీష్ ప్రసాదే. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ నానే యజమాని. వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు ఆ రోజున వాళ్ళు అమ్ముకున్నటువంటిది వాళ్ళకి, ఈయనకి తర్వాత 2001 ఆ టైంలో ఈయన కొనుక్కున్నాడు. ఈయన కొనుక్కునే టైంకి ఏమేం భూమి హక్కు ఉందో ఆంధ్రజ్యోతికి ఆ రోజున భూములన్నీ యథాతథంగా ఇచ్చారు. అసలు కాన్సెప్ట్ అది కదా. ఇది అసలు లాజిక్ అనమాట ఇక్కడ. లేకపోతే కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా అన్నీ మావే అంటూ ఆ మూడింటిని అమెరికాలో భాగంగా చూపి ఏ చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది డొనాల్డ్ ట్రంప్. గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్టు మరో ఫోటో. ఫ్రెంచ్ వైన్లు, షాంపెన్లపైన 200% సుంకాలు వేస్తా అప్పుడు మేక్రాన్ దారికి వచ్చి శాంతి వేదికలో చేరతారు, ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ వ్యాఖ్య అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే క్వాంటమ్ మేము నేర్చుకుంటామంటూ ఎన్పిటిఎల్ ఆధ్వర్యంలో క్వాంటమ్ కోర్సు ప్రారంభం. అన్ని కోర్సుల విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన. ఇంజనీరింగ్, డెంటల్, ఫార్మసీ, అగ్రి విద్యార్థులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 60,000 మంది నమోదు. కోర్సు పూర్తి చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్లో ఒక క్రెడిట్. ఉన్నత విద్యామండలి చర్యలతో సత్ఫలితాలు అన్నటువంటిది హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన. లేకపోతే ఊగిసలాటొద్దు అంటూ వివేకా కేసులో తీర్పుని హైలైట్ చేశారు. లేకపోతే భూముల మార్కెట్ విలువల పెంపు. పట్టణ ప్రాంతాలు 1 నుంచి అమల్లోకి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రెండోసారి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలు భూముల మార్కెట్ విలువలు పెరగబోతున్నాయి. మార్కెట్ ధరల డిమాండ్కి అనుగుణంగా సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు స్టాంపు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీకి ఆయన మంగళవారం మెమో జారీ చేశారు. సాక్షి మొన్న రాసిన రోజున వీళ్ళెవరు రాయలేదు, భూముల రేటు పెంచబోతున్నారంట. అదే నిజమైంది కదా ఇప్పుడు. ఇంతకీ భూముల రేట్లు ఎందుకు పెంచాలి? నిజంగా ఆ రేంజ్లో కొంటున్నారు ఎవడన్నా? ఓ పక్కన రియల్ ఎస్టేట్ చచ్చిపోతుంది, కొనేవాళ్ళు కరువు అయ్యారు. భూముల రేట్లు పెంచే కొద్దీ జనాల మీద భారం బాదుడే, కొనుక్కునేవాడికి మరింత బాధుడు. దీన్ని నెగిటివ్ రాయాలా, పాజిటివ్ రాయాలా? మేము పాజిటివ్గా రాస్తాం. అదే జగన్ పెంచుంటే కనుక దోచుకోవడానికి అని రాస్తాం. లేకపోతే ఊరికో రేటు అంటూ పంపిణీ నష్టాల నివారణ పనుల్లో కక్కుర్తి. లైనిక్స్ కండక్టర్లతో నష్టాల తగ్గింపునికి ట్రాన్స్కో నిర్ణయం. 200 కిలోమీటర్ల మేర కండక్టర్ల మార్పిడికి టెండరు. కిలోమీటర్ 2.43 లక్షలుగా ధర నిర్ణయం. నెల్లూరు జిల్లాలో అదే ధర ఖరారు. విశాఖ జిల్లాలో 15,000 రూపాయలు పెంపు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఉగాది నుంచి గ్రీన్ కవర్ అంటూ 50% పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక అమల్లో శాఖలని భాగస్వామ్యం కావాలంటూ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే కళ్యాణదుర్గంలో స్కై ఫ్యాక్టరీ అంటూ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు. 1300 కోట్ల పెట్టుబడితో 500 ఎకరాల్లో సర్లా ఏవియేషన్ సంస్థ సన్నాహాలు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని మార్గదర్శి పట్టబోతుంది. కళ్యాణదుర్గం మండలం తెమ్మసముద్రం గ్రామ సమీపంలో 500 ఎకరాల్లో 1300 కోట్లతో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు నర్లా ఏవియేషన్ ముందుకు వచ్చింది. ఆ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు మంగళవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. విమానాల తయారీ కర్మాగారానికి స్కై ఫ్యాక్టరీగా నామకరణం చేశారు. ప్రాజెక్టు మొదటి దశలో 150 ఎకరాల్లో 330 కోట్ల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెస్టింగ్ క్యాంపస్ ఏర్పాటు చేస్తారు. 2029 నాటికి పూర్తి స్థాయిలో పరిశ్రమ నెలకొల్పాలన్న సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ పరిశ్రమ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ఏడాదికి 1000 ఎయిర్ క్రాఫ్ట్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా పట్టణ వాయు రవాణాకు ఒక పూర్తి స్థాయి వ్యవస్థ నెలకొల్పాలని ఆ కంపెనీ భావిస్తుంది. ఆ పరిశ్రమ క్యాంపస్లో అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్లు, ల్యాబ్లు, విమాన టెస్టింగ్ సౌకర్యాలు, 2 కిలోమీటర్ల పొడవైన రన్వేలు నిర్మించనున్నారు. ఇక్కడ పైలట్లకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సరళ ఏవియేషన్ ఇప్పటికే బెంగళూరు క్షేత్రస్థాయిలో పరిశోధనలు చేస్తుంది. ఈవీటీఓఎల్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ద్వారా వాణిజ్య ఎయిర్ ట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ పరిశ్రమతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 6 సీట్లు ఉండే విమానాలు ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 160 కిలోమీటర్ల దూరం గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే వీటి ద్వారా మెట్రోపాలిటన్ నగరాల విమానాశ్రయాల మధ్య అనుసంధానం మెరుగుపడుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇతర మంత్రి భరత్ మాట తప్పారు అంటూ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల ధ్వజం. ఇన్సెంటివ్ బకాయిల కోసం ఏపీఐఎస్సీ దగ్గర ధర్నా. పారిశ్రామిక రైతుల బకాయిలకు సంక్రాంతిలో పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి టీజీ భరత్ మాట తప్పారని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు విమర్శించారు. గత 4 సంవత్సరాలుగా తమకు రావాల్సిన రైతులు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నట్టు ధ్వజమెత్తారు.
మంగళవారం రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్టు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు మంగళగిరిలో ఏపీఐసీ కార్యాలయం వద్ద ధర్నా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పెట్టుబడుల గమ్యం ఏపీ అంటూ ఆవిష్కరణలు, చరిత్ర, పరిశ్రమల మధ్యన అంతరాలు లేకుండా నిర్మాణాత్మక చర్యలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్ర ఆవిష్కరణలకు ప్రోత్సాహకాలు, పెట్టుబడిదారులకు భరోసా కల్పిస్తున్న ఇన్నోవేషన్స్ పై దావోస్ సదస్సులో లోకేష్ అన్నటువంటిది హైలైట్ చేశారు. పోతే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి అంటూ ఒక తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ పై చర్చలో చంద్రబాబు నాయుడు అన్నటువంటిది హైలైట్ చేశారు. 91,000 కోట్ల పెట్టుబడి, 1,00,000 ఉద్యోగాలు అంటూ దానికి సంబంధించింది రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్కి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు జరుగుతున్న పరిణామాలు.